Good morning, students. In this video I would like to explain about the classification of polymers. This is in unit 2, micelles and macromolecules. I'm going to explain this macromolecules topic. First of all, we should know about polymers. Polymers means many parts or many units. A polymer may be defined as a large number of small molecules. Here molecules is nothing but treated as a monomer. So polymers is defined as when large number of monomer combine to form a gained molecule. That gained molecule is called macromolecule or polymer. This polymer generally formed by the polymerization process. Polymerization is nothing but repeated structural units combined to form a gained molecule through covalent bond formation in large scale. So polymers are formed from polymerization process. What is meant by polymerization? Polymerization is the process of formation of polymers from their respective monomers by the repeated addition of monomers through covalent bond is formed. This process is called polymerization process, and the repeated structural unit present in the polymer is called as monomer. సో సపోజ్ పాలిమర్ ఫామ్ అవ్వాలి అంటే కనుక మనం పొలిమరైజేషన్ ప్రాసెస్ జరగాలి అని చెప్పుకున్నాం. పొలిమరైజేషన్ ప్రాసెస్లో జరిగే మెయిన్ కెమికల్ బిహేవియర్ ఏంటంటే కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ కోవలెంట్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే రిపీటెడ్ మోనోమర్స్ కంబైన్ అయినప్పుడు ఆ రిపీటెడ్ మోనోమర్స్ మనకి రియాక్షన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాటికి కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ జరిగి ఆ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ద్వారా ఒక గెయిన్డ్ మాలిక్యూల్ బిగ్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి. ఆ బిగ్ మాలిక్యూల్ని మనం మ్యాక్రో మాలిక్యూల్ అని చెప్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ పాలిమర్. సో ఆ రిపీటెడ్ స్ట్రక్చరల్ యూనిట్ ఏదైతే మనకి పొలిమరైజేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుందో ఆ రిపీటెడ్ స్ట్రక్చరల్ యూనిట్ని మనం మోనోమర్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇథిలిన్ తీసుకుంటే కనుక ఇథిలిన్ ఎన్ మీన్స్ లీనియర్ ఫార్మ్ ఆఫ్ ఇథిలిన్ తీసుకొని అది ఎన్ మోల్స్ని తీసుకుంటే కనుక ఎన్ మోల్స్లో ఉన్న ఇథిలిన్ తీసుకుంటే అండర్గో పొలిమరైజేషన్ టు ఫార్మ్ పాలీఇథిలిన్ ఎన్ మీన్స్ ఇక్కడ మనకి ఇథిలిన్ అనేవి ఎన్ని ఉన్నాయో తెలియదు కనుక ఎన్ మోల్స్ యూజ్ చేసాం కనుక పాలీ మీన్స్ మెనీ మాలిక్యూల్స్ కంబైన్ అవుతున్నాయి కనుక దాన్ని పాలీతో ఇండికేట్ చేస్తాం. సో పాలిథిలిన్. So ethylene undergo polymerization to form polythene. This is one of the polymerization reaction, and the polythene is an example for polymer. I'm going to explain the classification of polymers. Polymers have different chemical structures, physical properties, mechanical behavior and thermal conductivity. Depending upon these properties of polymers can be classified into mainly 6 types. So first classification is based on their origin of polymer. Depending on the origin of the polymer, these polymers are classified into 2 types. So basically natural polymers and synthetic polymers. To first explain these natural polymers are polymers which are isolated from natural materials. Those are called natural polymers. సో న్యాచురల్ పాలిమర్స్కి వచ్చేసరికి మనం ఏదైనా పాలిమర్ని తీసుకొని వాటిని మనం సింథసిస్ చేయకూడదు. నేచర్లో అవి జనరల్గా దొరకాలి. వాటిని మనం న్యాచురల్ పాలిమర్స్గా చెప్తాం. ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి కాటన్, సిల్క్, వూల్, రబ్బర్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా న్యాచురల్ పాలిమర్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సింథటిక్ పాలిమర్స్. యాజ్ ద నేమ్ ఇంప్లైస్ దీస్ పాలిమర్స్ ఆర్ synthesized from many synthetic process. సో సపోజ్ మనం కెమికల్ మోడిఫికేషన్స్ యూస్ చేసి న్యాచురల్ పాలిమర్స్ నుంచి కూడా మనం సింథటిక్ పాలిమర్స్ని ప్రిపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్, నైలాన్, polyethylene, terylene, etc. These are examples for synthetic polymers.
సో దీనిలో ఉండే రా మెటీరియల్ వచ్చేసరికి మనం న్యాచురల్ పాలిమర్గా కన్సిడర్ చేసుకుంటాం. ఆ న్యాచురల్ పాలిమర్స్ని మనం పొలిమరైజేషన్ ప్రాసెస్లో కొన్ని కెమికల్స్ యూస్ చేసి ఫైనల్గా మనం సింథటిక్ పాలిమర్స్ని రెడీ చేస్తాం. అందుకే దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సింథటిక్ పాలిమర్స్. జనరల్లీ సింథటిక్ పాలిమర్స్ ఆర్ synthesized from low molecular weight monomers by polymerization process. సో లో మాలిక్యులర్ వెయిట్ ఉన్న మోనోమర్స్ని తీసుకొని మనం పొలిమరైజేషన్ రియాక్షన్ చేస్తే ఆ పొలిమరైజేషన్ రియాక్షన్ ద్వారా మనకి పాలిమర్ ఫామ్ అవుతుంది, దట్టు సింథటిక్ పాలిమర్ ఫామ్ అవుతుంది. దే ఆర్ సమ్ సెమీ సింథటిక్ పాలిమర్స్ ఆల్సో దేర్. దోస్ ఆర్ cellulose, cellulose, rayon, leather. These are obtained from natural polymers. But న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో న్యాచురల్ పాలిమర్స్ని తీసుకొని వాటికి కొన్ని కెమికల్ మోడిఫికేషన్స్ చేస్తే వస్తాయి. అందుకనే వీటిని సెమీ సింథటిక్ పాలిమర్స్ అంటారు. సో దీస్ సెమీ సింథటిక్ పాలిమర్స్ హ్యావింగ్ బోత్ న్యాచురల్ పాలిమర్స్ నేచర్ అండ్ సింథటిక్ పాలిమర్స్ నేచర్. దిస్ ఈజ్ the classification of polymers based on their origin. Next, second classification is based on nature of the central atomic chain. Based on the nature of central atomic chain, polymers are classified into two types. First one is organic polymer, second one is inorganic polymer. Organic polymer, as the name implies, organic means central atom is a carbon. So those polymer in which central atom is made up of carbon atom is known as organic polymer. So in this organic polymer, carbon atoms are bonded to groups containing oxygen, hydrogen, nitrogen, etc. These large number of organic polymers are synthesized and used in day-to-day life. మనం జనరల్గా చూస్తే కనుక ఈ ఆర్గానిక్ పాలిమర్స్ని మనం డే టు డే లైఫ్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ ఆర్గానిక్ పాలిమర్స్లో సెంట్రల్ ఐటమ్ వచ్చేసరికి కార్బన్గా ఉంటుంది. అలానే కార్బన్ ఈజ్ బాండెడ్ టు అదర్ ఐటమ్స్ లైక్ ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ అండ్ సల్ఫర్ ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్. ఇవన్నీ కూడా ఆర్గానిక్ పాలిమర్స్ని మనం సింథసైజ్ చేసి డే టు డే లైఫ్లో యూజ్ చేస్తాం. అలానే మన బాడీలో ఉండే ప్రోటీన్స్ అవన్నీ కూడా ఆర్గానిక్ పాలిమర్స్కి ఎగ్జాంపులే. పాలిఇథిలిన్, నైలాన్ 6,6 ఎక్సెట్రా. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆర్గానిక్ పాలిమర్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ఆర్గానిక్ పాలిమర్స్. ఇన్ఆర్గానిక్ పాలిమర్స్ దోస్ నాట్ కంటైన్ కార్బన్ atom in its chain is known as inorganic polymer. Other than organic polymer, all polymers are called inorganic polymer. For example, glass, silica, etc. are examples for inorganic polymer. ఈ ఇనార్గానిక్ పాలిమర్స్ యొక్క స్ట్రక్చర్ని చూస్తే ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ బేసిక్ ఆర్ సమ్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ ఆఫ్ ఆర్గానిక్ పాలిమర్. ఇక్కడ మీరు చూస్తే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పాలిమర్. ఇక్కడ మోనోమర్ యూనిట్ వచ్చేసరికి CH2 combined to give a this gained molecule that is polymer. ఇక్కడ మీరు మోనోమర్ అనేది CH2, ఒక CH2కి వేరే CH2కి బాండ్ ఫామ్ అయింది కదమ్మా. ఆ బాండ్ వచ్చేసరికి కోవలెంట్ బాండ్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మోనోమర్ యూనిట్ రిపీటెడ్ స్ట్రక్చరల్ మోనోమర్ యూనిట్ undergo polymerization process to form a polymer. In the polymerization process, covalent bond formation takes place. This is the covalent bond. ఇలా అన్ని కోవలెంట్ బాండ్స్ మోనోమర్స్కి మధ్య ఫామ్ అయినప్పుడు మాత్రమే మనకి పాలిమర్ యూనిట్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పాలిమర్ స్ట్రక్చర్. ఇక్కడ చూస్తే కనుక మీరు CH3 బ్లూ ఇంక్తో రిప్రజెంట్ చేసింది మోనోమర్ యూనిట్. CH3, CH2, CH. ఇది ఒక మోనోమర్ యూనిట్. ఈ మోనోమర్ యూనిట్ మనకి డిఫరెంట్ మోనోమర్ యూనిట్ రిపీటెడ్ స్ట్రక్చరల్ యూనిట్స్ ఆఫ్ మోనోమర్ యూనిట్ కంబైన్ టు ఫామ్ ఏ పాలిమర్ యూనిట్. ఈ పాలిమర్ యూనిట్లో మనకి ఇందాక పైన చెప్పుకున్నట్టుగానే ఇక్కడ కూడా కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ద్వారా మోనోమర్కి కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ జరిగి మనకి ఫైనల్గా పాలిమర్ యూనిట్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పాలిమర్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ ఆల్సో ఏ పాలిమర్ స్ట్రక్చర్. హియర్ దిస్ ఈజ్ ది రిపీటెడ్ స్ట్రక్చరల్ యూనిట్. మీరు స్ట్రక్చర్ అంతా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్ట్రక్చర్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు మొత్తం పాలిమర్ అంతా చూస్తే కనుక ఈ స్ట్రక్చర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ది రిపీటెడ్ స్ట్రక్చరల్ యూనిట్.
దిస్ ఈజ్ ఏ మోనోమర్ ఇన్ దిస్ పాలిమర్. మీరు ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే కనుక కార్బన్ ఇక్కడ బేసిక్గా ఉండే మెయిన్ సెంట్రల్ ఐటమ్. ఈ కార్బన్ అనేది సమ్ కేసెస్లో హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకుంది, సమ్ కేసెస్లో ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ అని చెప్పుకున్నాం కదమ్మా, ఆక్సిజన్తో కూడా బాండ్ ఫామ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సమ్ ఆఫ్ ది ఆర్గానిక్ polymers. Next I am going to explain inorganic polymers. Inorganic polymers are those polymers those contains central atom other than carbon. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక్క దానిలో కూడా కార్బన్ ఐటమ్ లేదు కనుక దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇనార్గానిక్ పాలిమర్స్. ఇక్కడ చూస్తే కనుక సిలికా ఆక్సిజన్కి కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ రిపీటెడ్ యూనిట్స్ వచ్చేసరికి రిపీటెడ్ స్ట్రక్చరల్ యూనిట్స్ వచ్చేసరికి SiO4. ఈ SiO4 అనేవి మోనోమర్గా యాక్ట్ చేస్తాయి. ఈ SiO4లో మనకి డిఫరెంట్ మోనోమర్ యూనిట్స్ తీసుకున్నప్పుడు వాటికి కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది పొలిమరైజేషన్ ప్రాసెస్లో. ఫైనల్గా మనకి ఈ పాలిమర్ సిలికా అనేది ఫామ్ అవుతుంది. అలానే బోరిక్ ఆక్సైడ్, బోరాన్, నైట్రేట్ కూడా ఇలానే ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సమ్ ఆఫ్ ది ఇనార్గానిక్ పాలిమర్స్. I'm going to explain third classification based on polymer behavior and heating. Depending upon the behavior of the polymer and heating, they are classified into two types: thermoplastic polymers and thermosetting polymers. Thermoplastic polymers are those polymers soften on heating and can be converted into any shape that can be retained back on cooling. This process of softening on heating and changing the shape and retaining the shape on cooling can be repeated several times without any loss of properties. Such polymers are known as thermoplastic polymers. సో ఏదైనా పాలిమర్స్ని తీసుకున్నప్పుడు హీట్ చేస్తున్నప్పుడు మనకి సాఫ్ట్ అయిపోవాలి, లిక్విడ్లా ఫామ్ అయిపోవాలి, మెత్తగా ఫామ్ అవ్వాలి. అలానే అలా మెత్తగా ఫామ్ అయినప్పుడు మనం ఏ షేప్లోకైనా వాటిని కన్వర్ట్ చేయగలం, కన్వర్టెడ్ ఇంటూ ఎనీ షేప్. అలానే కూల్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి, దాని యొక్క షేప్కి బ్యాక్ వచ్చేయాలి, అంటే హాట్గా తయారవ్వాలి. హీట్ చేసినప్పుడు సాఫ్ట్గా తయారవ్వాలి, కూల్ చేసినప్పుడు మళ్ళీ హాట్గా తయారవ్వాలి. అలా ఆ ప్రాసెస్ని ఏంటి, ఆ ప్రాసెస్ అంటే సాఫ్టింగ్ ఆన్ హీటింగ్ అండ్ కూలింగ్కి వచ్చేసరికి మనకి మళ్ళీ అగైన్ రిటైన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్. దట్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ సెవరల్ టైమ్స్ దెన్ ఫార్మ్స్ ఏ polymer. Those polymers are called thermoplastic polymers. Examples for thermoplastic polymers are PVC, nylon, polyethylene, polystyrene. Next I am going to explain thermosetting polymers. Some polymers are undergo some chemical change and heating. They can be converted into infusible hard substances. Such polymers are called as thermosetting polymers. Some polymers are called as thermosetting polymers. So finally thermosetting polymers కి వచ్చేసరికి వీటిని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. థర్మోప్లాస్టిక్ పాలిమర్స్కి వచ్చేసరికి వీటిని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. థర్మోసెట్టింగ్ పాలిమర్స్ వచ్చేసరికి యూరియా, ఎగ్ ఓక్, బెకలైట్ అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. సో మీరు చూస్తే కనుక థర్మోసెట్టింగ్ పాలిమర్స్ అంటే ఇలా ఉంటాయమ్మా. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ thermoplastic polymers and these are examples for thermosetting polymers. సో ఫైనల్గా మీరు థర్మోప్లాస్టిక్ పాలిమర్స్ని తీసుకుంటే కనుక మెల్ట్ చేయొచ్చు, మళ్ళీ కూల్ చేయొచ్చు, ఒరిజినల్ షేప్ వచ్చేస్తే మళ్ళీ మెల్ట్ చేస్తాం, మళ్ళీ కూల్ చేస్తాం, ఒరిజినల్ షేప్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి వీటిని మనం హీట్ చేస్తే మెల్ట్ అవుతాయి, మళ్ళీ ఈ షేప్కి రాలేవు. మనం తీసుకున్న ఈ థర్మోసెట్టింగ్ పాలిమర్స్ మెల్ట్ అవుతాయి కానీ మళ్ళీ ఈ షేప్కి రాలేవు. వన్స్ షేప్డ్ కాన్ బి మెల్ట్ అవ్వు, ఒకవేళ మెల్ట్ అయినా కానీ షేప్కి రాలేవు. ఇవి మెల్ట్ అవుతాయి, కూల్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ షేప్కి వస్తాయి, మళ్ళీ మెల్ట్ అవుతాయి, మళ్ళీ కూల్ చేస్తే ఒరిజినల్ షేప్కి వస్తాయి. సో ఫైనల్లీ థర్మోప్లాస్టిక్ పాలిమర్స్ డిఫార్మ్స్ ఎట్ లో టెంపరేచర్ అండ్ థర్మోసెట్టింగ్ పాలిమర్స్ కాంట్ బి డిఫార్మ్డ్ ఎట్ హై టెంపరేచర్. వీటిని హై టెంపరేచర్ దగ్గర డిఫార్మ్ చేస్తే కనుక మళ్ళీ మెల్ట్ అవుతాయి, కూల్ అవుతాయి, మెల్ట్ అవుతాయి, కూల్ అయినప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తాయి వాటి యొక్క ఒరిజినల్ షేప్. కానీ ఇవి
can't be deformed at high temperature. అలానే థర్మో ప్లాస్టిక్ పాలిమర్స్కి వచ్చేసరికి ఈజీలీ మోల్డెడ్ అండ్ రీమోల్డెడ్ ఇంటూ ఎనీ షేప్. మనం వీటిని హీట్ చేసినప్పుడు వేరే షేప్లో కన్వర్ట్ చేయవచ్చు, మళ్ళీ కూల్ చేసి ఒరిజినల్ షేప్కి తీసుకురావచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఈజీలీ మోల్డెడ్ అండ్ రీమోల్డెడ్ ఇంటూ ఎనీ షేప్. అదే థర్మోసెట్టింగ్ పాలిమర్స్కి వచ్చేసరికి కాంట్ రీమోల్డెడ్ ఇంటూ న్యూ షేప్స్. వీటిని మనం ఈ షేప్స్లోనే ఉంచగలం, వేరే షేప్స్లోకి చేంజ్ అవ్వు. ఇవి వచ్చేసరికి వేరే షేప్స్లోకి చేంజ్ చేయొచ్చు. ఎలా అంటే ఆ హీటింగ్. వీటిని మాత్రం అలా చేంజ్ చేయలేం. దిస్ ఈజ్ అబౌట్ సమ్ ఆఫ్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ పాలిమర్ based on their nature or properties. I will continue this topic on next video. Thank you.